మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న గొప్పతనం మరుగున పడుతుంది. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్ళడం మేలు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనతోనే. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకొని ఉంటుంది. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బతికేయొచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బతకనివ్వరు. మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం ఎప్పటికైనా చులకన అయ్యే ప్రమాదం ఉంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. మనశ్శాంతి అనేది ఎక్కడో వెతికితే దొరికేది కాదు, అది నీలోనే ఉంటుంది. అవకాశం పొందడం కన్నా దొరికిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప విషయం. మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం.